ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవము గల శక్తి గల నామంలో కల్వరీ వర్షిప్ టెంపుల్ పక్షముగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు. ప్రియులారా, ఈ సమయంలో మానవుడు జీవించడానికి కావలసినటువంటి 5 రకాలైనటువంటి గృహములను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ఏ గృహంలో మీరు నివసిస్తే మీకు ఆశీర్వాదకరము, ఎల్లా కాలము అనంతకాలము జీవించగలుగుతారో మీరే నిర్ణయించి ఏ గృహం కావాలో మీరు ఎంపిక చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందులో మొదటి గృహము, దేవుడు తన యొక్క బుద్ధి వివేక జ్ఞానము చేత ఈ భూమిని సృజించాడని సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం స్పష్టం చేస్తుంది. ప్రియులారా, మానవ జాతి వసించడానికి దేవుడు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక చేసి గోళాకారంలో ఈ భూమిని శూన్య మండలంలో వ్రేలాడదీసినట్లుగా యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, మానవ జాతి సుఖ సౌఖ్యముల కొరకు ఈ భూమి మీద అన్ని వసతులు ఏర్పాటు చేసి ఈ భూమిని దేవుడు తయారు చేసినట్లుగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం స్పష్టం చేస్తుంది. అయితే ప్రశ్న ఏంటంటే ప్రియులారా, ఈ భూమి ఎంతకాలం? ఈ భూమి ఒకానొక సందర్భంలో రకరకాలైనటువంటి ఆటుపోట్లు చేత, భూకంపాల చేత, రకరకాల ఒత్తిళ్లకు లోనై మానవుడు నివసించడానికి అయోగ్యంగా చాలా ప్రాంతాలు తయారవుతూ ఉంటాయి. కనుక ఈ భూమి కూడాను మానవుడు నివసించడానికి సరైనటువంటి వసతి గృహం కాదు అన్న సత్యాన్ని ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి. ఇక రెండో రకము గృహము మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనంలో మానవుడు నివసించడానికి కావలసినటువంటి గృహము కట్టించుట దేవుని ఇష్టమై ఉన్నట్లుగా ఈ లేఖన వచనం మనకు స్పష్టం చేస్తా ఉంది. మానవుడు నివసించడానికి దేవుడు ఒక గృహాన్ని ఇస్తే ఆ గృహము ఎవరైనా ఇంజనీర్ గాని, మేస్త్రులు గాని వాళ్ళ ప్లాన్ చేత వాళ్ళు కడుతూ ఉంటారు. ఎవరి చేతనైనా ఈ గృహము ఈ విధంగా కట్టబడుతుంది. అయితే ఈ గృహము ఎంతకాలం, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా మనం ఆలోచన చేసినట్లయితే 75 నుండి 90 సంవత్సరాలు, ఇంకా చెప్పుకోవాలంటే 100 ఏళ్ల లోపల మనం కట్టుకున్నటువంటి గృహాలు ఉండడానికి ఆస్కారాలు ఉన్నాయి. తర్వాత దాని యొక్క ఎక్స్పెరిమెంట్ డేట్ అయిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో ఆ గృహం డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. గనుక ఈ రెండవ రకపు ఇల్లు, ఇది దేవుని యొక్క ఇష్టములో మనము కొంతకాలం ఈ భూమి మీద జీవించడానికి కట్టుకున్నా గాని, అది దేవుడే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇచ్చినా గాని 100 ఏళ్ల లోపల ఈ ఇల్లు కూడాను అయోగ్యమైనటువంటి ఇల్లుగా, నివసించడానికి యోగ్యమైనటువంటి ఇల్లుగా ఉండదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 3వ రకము ఇల్లు గురించి మనము మాట్లాడినట్లయితే, దేవుడు వసించడానికి ఒక ఇల్లు కావాలి. అది దేవుని యొక్క దేవాలయం, మందిరం. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం నుండి మన ప్రియులు ఇజ్రాయేలు ప్రజలు వస్తున్నటువంటి సమయమందున మోసే నాయకత్వంలో దేవుడు మోసేకు చెప్పాడు కదా, నేను నివసించడానికి ఒక మందిరం కట్టాలంటే తొలి మందిరం, గుడారం అనేటటువంటి మందిరాన్ని ఏర్పాటు చేశారు. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో మనము
ఈ దేవుని యొక్క ఇంటి నిర్మాణం గురించి చదువుతాం. ఈ విధముగా దైవిక సహవాసంలో ఉన్నటువంటి దేవుని యొక్క పిలుపును బట్టి దేవుని సన్నిధికి చేరేటటువంటి ప్రతి వారు కూడాను దేవుని యొక్క సహవాస మందిరముగా కట్టబట్టానికి ఆస్కారం అవుతుంది. అది ఆత్మీయమైనటువంటి మందిరం. సో క్రైస్తవ ప్రజలు మనమందరం కూడాను ఒక చోట గూడి ప్రభును ఆరాధన చేయటానికి దేవుని యొక్క ఇంటిని మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఎఫెసు పత్రిక 2:19 ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడింది. ఇకపోతే ఈ ఇంటిని గూర్చి కూడాను మనం ఆలోచన చేసినట్లయితే ఇది దేవుడు వసించేటటువంటి మందిరము. దేవుని ప్రజలు, అన్య జనులు ప్రార్థన చేసుకోవటానికి ఇది ప్రార్థన మందిరంగా ఎంచబడినప్పటికీ కూడాను మనమే కట్టుకున్నాం గనుక, మన యొక్క మానవ జాతి యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో, టెక్నాలజీతో కట్టుకున్నాం గనుక ఇది కూడాను 100 ఏళ్ల లోపల ఎక్స్పైర్ అయిపోతుంది. అందుచేత ప్రియులారా, ఈ 3వ గృహము కూడాను కొంతకాలం తర్వాత డిమాలిష్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఇకపోతే 4వ గృహం గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, భూమియే ఒక ఇల్లు. నీవు నీ కుటుంబం నివసించడానికి దేవుడు ప్రత్యేకించి భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవటానికి అనుమతిచ్చి అన్ని వసతులు ఏర్పాటు చేశాడు. 2వ రకపు ఇల్లు. 3వ రకం ఇల్లు దేవుణ్ణి విశ్వాసించినటువంటి భక్తి గల ప్రజలందరూ కూడాను ఆయన సన్నిధికి చేరటం మహత్తరమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మందిరం అనేటటువంటి 3వ ఇల్లు. ఇకపోతే 4వ ఇల్లు. మనమందరం కూడాను కూడుకొని ప్రభువును ఆరాధన చేయటానికి ఒక ఇల్లు కట్టుకోమని ప్రభు చెబితే మనం కట్టుకున్నాము. అది దేవునికి మహిమ కలగాలని మనమందరం కూడి ప్రభు యొక్క ఆజ్ఞ విధుల చొప్పున మనము ప్రభువును ఆరాధన చేయటానికి కూడుకుంటున్నాం. మంచిది ప్రియులారా, ఈ సమయంలో వ్యక్తిగతంగా నీవు నేను ప్రభువును విశ్వాసించిన ప్రతి వారు కూడాను ఒక ఇల్లై ఉన్నారు. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క దేవాలయమై ఉన్నారని 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనము స్పష్టం చేస్తా ఉంది. ఇది 4వ రకపు మందిరం లేక 4వ రకపు దేవుని యొక్క ఇల్లు. ప్రియులారా, నన్ని సందర్భంలో గుర్తు చేయనివ్వండి, మానవ హృదయమే అనగా విశ్వాసుల యొక్క హృదయమే దేవుడు వసించేటటువంటి దేవాలయం. ఈ దేవాలయము ఎంతకాలం ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు ఇచ్చినటువంటి ఆయుష్కాల పరిమాణం చొప్పున 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, మనము ఎంతకాలం ఈ దినాల్లో నివసిస్తా ఉన్నాము, జీవించగలుగుతున్నాము అని అనుకున్నట్లయితే ఎవరు ఎప్పుడు పోతున్నారో చెప్పలేం. 2019లో కరోనా వచ్చింది. చాలా మంది ప్రియాప్తులు దేవుడు పిలువగా వెళ్లిపోయారు. మరి చాలా మంది యాక్సిడెంట్ లో, మరికొంతమంది రకరకాలైనటువంటి కారణాల చేత అకాల మృత్యువు చెందుతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మన హృదయం అనేటటువంటి ఇల్లు, ఇది దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఇల్లు అయినా గాని ఈ భూమి మీద ఎంతకాలం మనము స్థిరంగా ఉంటామన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. అందుచేత ప్రియులారా, ఈ 4వ గృహం కూడాను అశాశ్వతమైనటువంటి గృహంగా ఈ భూమి మీద మిగిలిపోతుంది. ఇకపోతే 5వ గృహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5వ గృహం ఇది చాలా విశిష్టమైనటువంటి, దేవుడు ఏ ఇంజనీర్ చేత, ఏ మేస్త్రీల చేత కట్టించలేదు గాని తన యొక్క వివేక బుద్ధి జ్ఞాన బలము చేత ఎలా అయితే ఈ భూమిని, భూమండలాన్ని, ఈ శూన్యమంతటిని, సృష్టిని కలుగజేశాడో అంతకంటే దేవుడు తన ప్రజలు వసించడానికి వైభవోపేతమైనటువంటి పరలోకం, దేవనగరి, మహిమ నగరు, అది నేల అంతా బంగారంతో నిర్మాణమై ఉంటుందని, రకరకాలైనటువంటి రత్న రాసులతో, వజ్ర వైఢూర్య మరకతంతో అది నిర్మాణమై ఉంటుందని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
మొదటి 27 వచనాలు చూసినట్లయితే అక్కడ చక్కని పరలోకం యొక్క వర్ణన అక్కడుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, అది శాశ్వతమైనటువంటి అనంతకాలమైనటువంటి పరలోకం అనేటటువంటి మన ఇల్లు. ప్రభువారు త్వరగా వస్తున్నారు. మీరు సిద్ధంగా ఉండాలని ప్రభువారు ఈ భూమి మీద ససేరుడుగా ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో జ్ఞాపకం చేశారు. కనుక అశాశ్వతమైనటువంటి 4 గృహాలను మనం చూసాము. శాశ్వతమైనటువంటి మన గృహంలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరత అక్కరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ పరలోకం అనేటటువంటి గృహము అద్భుతమైనటువంటి గృహము. అది గొప్ప కళాఖండముతో నిర్మించబడి ఉన్నట్లుగా 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ వర్ణన అంతా మనం చూస్తాం. ఈ గృహము శాశ్వతమైనటువంటి గృహము, అనంతకాలమైన గృహంగా 2వ కొరింథీ 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ప్రస్ఫుటంగా వ్రాయబడింది. బబులోను సామ్రాజ్య పరిపాలన కాలంలో దానియేలు 2వ అధ్యాయంలో 44వ వచనంలో పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనము కాదు అని వర్ణన అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనము వసించడానికి, దేవునితో మనము వసించడానికి అనేటటువంటి దేవుని యొక్క మందిరం అనే 3వ ఇల్లు గురించి నేను చెప్పాను కదా. అదే 3వ ఇల్లు గురించి ఆనాడు దానియేలు గారు ప్రవచించారు. అది భూమి మీద దేవుని యొక్క జీవము గల సంఘముగా ప్రతిపాదించబడింది. క్రొత్త నిబంధన దానికి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. సో ఆ గృహంలోకి ఎవరైతే యేసు ప్రభు దేవుడుగా స్వీకరించి, రక్షకుడుగా స్వీకరించి, ప్రభు యొక్క సహవాసంలోకి ఈ మందిరం అనేటువంటి దేవుని యొక్క గృహంలోకి వస్తారో వారు ఈ అనంతకాలము జీవించేటటువంటి పరలోక గృహంలోకి రాగలగటానికి వెసులుబాటు, సౌకర్యము దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, మనము 5 రకాలైనటువంటి ఇండ్లు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారో మీరే నిర్ణయం చేసుకోండి. ఆ ఇంట్లో ఉండటానికి మీ ఎంపిక చొప్పున యేసు ప్రభు దేవుడుగా స్వీకరించినట్లయితే పరలోక రాజ్యంలో అనంతకాలం, పరలోకం అనేటటువంటి ఇంటిలో ఎల్లాకాలం నాశన రహితులుగా మీరు అక్కడ ఉండటానికి దేవుడు తన యొక్క కృప ద్వారా ఆయన మనలను రక్షణలోకి నడిపించాడు. సో ఆయన్ని రక్షకుడుగా స్వీకరించి తన శాశ్వతమైనటువంటి ఆ ఇంట్లో మీరు కూడా మాతో పాటు నివసించడానికి రావాలని ఈ వర్తమానం వింటున్న మీ అందరికీ ఆహ్వానం చెబుతూ మీ కొరకు అన్ని మా ప్రార్థన సమయాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దైవాశీస్సులు.